రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై సీఎం సమీక్ష నిర్వహించారు. అత్యాధునిక సదుపాయాలతో గోశాలల ఏర్పాటుకు ప్రణాళిక చేయాలన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరచారిని అడిగి తెలుసుకుందాం. నాగేష్, రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, సంరక్షణపై సీఎం సమీక్ష వివరాలేంటి? కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గోశాలలో నిర్వహణ, వాటి గోవుల సంరక్షణ ఏ విధంగా చేయాలనే అంశంపైన ఈ సమీక్ష జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో కొత్తగా గోశాలలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రణాళిక, వాటికి సంబంధించిన నిధులు ఎంతవరకు అవసరం, వాటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా స్పష్టమైన ఒక అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గోశాలల ఏర్పాటు కోసం ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కమిటీ వీటన్నింటినీ అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నిర్ణీత గడువులోగా స్పష్టమైన ప్రణాళికతో రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మొదటి దశలో ముఖ్యంగా వెటర్నరీ, అగ్రికల్చర్ యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల భూముల్లో ఈ గోశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ గోశాలలు కూడా ఒక అత్యాధునికంగా ఉండాలి. ఇరుకిరుకు స్థలాల్లో వాటిని గోవులను బంధించినట్టుగా కాకుండా అత్యాధునిక సదుపాయాలతో స్వేచ్ఛగా ఉండే విధంగా ఈ గోశాలలు నిర్మించాలి. కాబట్టి వాటికి కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా ఈ గోశాలలు ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఎన్ని వీలైతే అన్ని ఏర్పాటు చేసే విధంగా దానికి అవసరమైన బడ్జెట్ ఎంత అవసరం ఉంటుంది, వాటన్నిటి వివరాలు కూడా సమర్పించాలని పేర్కొన్నారు. ఈ గోశాలల నిర్వహణలో అవసరమైతే ధార్మిక సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. వాటికి సంబంధించి ముందుకొచ్చే ధార్మిక సంస్థలు ఏమైనా ఉంటే వాటిని కూడా పరిశీలించి వాటన్నిటిని కూడా వివరాలు సేకరించాలని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో త్వరలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. ముఖ్యమంత్రి వాటిని పరిశీలించిన తర్వాత కొన్ని షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో కొన్ని మార్పులు చేయాలి. ముఖ్యంగా ఆ గోవులు స్వేచ్ఛగా ఉన్నట్టుగా ఉండాలి తప్ప వాటిని గోవులను బంధించిన విధంగా ఆ గోశాలలు ఉండకూడదని ప్రధానంగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే కొన్ని మార్పులు చేయాలని కూడా సూచించారు. ఈ 4-5 రోజుల్లో ఆ డిజైన్ ఖరారు చేసిన తర్వాత వాటికి సంబంధించిన టెండర్లు, ఇతర ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కావ్య, ధన్యవాదాలు నాగేష్.